హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ పచ్చిమిర్చితోటి పప్పు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రకరకాల పప్పులు ట్రై చేస్తుంటారు. ఒకసారి ఈ పచ్చిమిర్చితో పప్పు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానికోసం ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇక్కడ కందిపప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. నానిన కందిపప్పుని వాటర్ పంపేసి కుక్కర్లో వేసుకొని మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని ఇక్కడ చూపిస్తున్న కప్తో 3 కప్పుల వాటర్ పోసుకున్నాను. 1.5 కప్పుల కందిపప్పుకి 3 కప్పుల వాటర్ కరెక్ట్ కొలత. అలాగే 5-6 పచ్చిమిర్చి తీసుకొని బాగా ఘాటుగా ఉన్న వీటిని మిక్సీ పట్టుకుందాము. ఇలా పట్టుకోగా వచ్చిన ఈ పచ్చిమిర్చి తొక్కుని మనము స్పూన్ తీసుకొని ఇదంతా ఒక దగ్గరికి తీసుకొని మనం నానబెట్టుకున్న పప్పులోకి పచ్చిమిర్చి తొక్కంతా కూడా వేసేసుకోవాలన్నమాట. సో మూతకి జార్లో ఉన్నది మొత్తం కూడా ఇలా పప్పులోకి వేసేసుకున్నాక ఈ మిర్చిలోకి మొత్తం వేసేసుకొని పప్పులోకి పచ్చిమిర్చి తొక్కు వేసుకొని కొద్దిగా పసుపు, ఒక రెమ్మ చింతపండు పెట్టేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిద్దాము. విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత ఇలా మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా పప్పు అనేది మనకి ఉడికిపోయింది. ఇప్పుడు మూత తీసేసి చూపిస్తున్నాను. ఒక చుక్క వాటర్ కూడా లేకుండా పూర్తిగా సరిపోయిందనమాట మనం పోసుకున్న వాటర్. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్లు సాల్ట్ వేసేసుకొని పప్పు గుత్తితోటి బాగా మ్యాష్ చేసుకుందాము. మ్యాష్ చేసుకున్న తర్వాత సో ఉప్పు సరిపోయిందో లేదో మీరు చెక్ చేసుకోండి. ఉప్పు, చింతపండు అన్నీ పెట్టేసాము. కారం బదులు పచ్చిమిర్చి కారం వేసేసాము. ఇలా బాగా మ్యాష్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, అలాగే మినపగుళ్ళు వేసుకొని ఇప్పుడు జీలకర్ర వేసుకొని పోపు అంతా బాగా వేగాక 2 రెమ్మల ఎండుమిర్చి, అలాగే ఇంగువ, 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు వేసుకొని పోపు అంతా వేగాక పప్పుని పోపులో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పప్పు రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పప్పును ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు వీడియో చూసి కామెంట్ పెట్టండి. ఇంకెందుకు ఆలస్యం, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.